వాతావరణంలో ఉంది. మరి ఇక నుంచి మనకి రాబోతున్నటువంటి ఒక మంచి పండుగ ఈస్టర్ పండుగ. మరి గుడ్ ఫ్రైడే కన్నా ఈస్టర్ని చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి దానికంటే ముందుగా ఈ మట్టల ఆదివారం అనేటువంటిది కూడా దేవుడు మనకి ఇచ్చారు. మరి ఈ రోజు ఈ దినమున ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనే విషయాలు మరి బైబిల్ చరిత్రలో ఎన్నో పర్యాయాలు మనం వింటూనే ఉన్నాం. ఈ మట్లాదివారాలు అనేది మరి ఎన్నిసార్లు వచ్చిందో కనుక మరి ఈ మట్లాదివారం వచ్చినప్పుడల్లా మరి వీధులలో రోడ్ల మీద చాలా మీరు చూస్తున్నారు అనుకుంటా, మన మందిరంలో కూడా మరి ఉన్నాయి మట్టలు అనేటువంటివి. వాటిని చక్కగా డెకరేట్ చేసి మరి చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకునేటువంటి వారు. ఎందుకంటే మరి అలనాడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ యెరూషలేము వీధులలో పరిసర ప్రాంతాలలో ఆయన అంతగా మరి తిరుగుతూ ఆయన ఎందుకు స్తుతింపబడుతున్నారు, అసలు ఎందుకు ఆయన ఊరేగింపబడుతున్నాడు అనే విషయాలను మనం ఒకంత జ్ఞాపకం చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరి ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ వారం మనం ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి కీర్తనలో మరి 35 వచనాలు ఉన్నాయి. ఇందులో చాలా మాటలు మీకు చదువుతుండగానే అర్థమైపోయింది అనుకుంటున్నా. ఎందుకంటే మీ మొఖాలకి మెరుగైన వందించింది కూడా ఎవరంట? దేవుడే. అవన్నీ కూడా భూగర్భంలో నుండే పుడుతూ వస్తున్నాయని దేవుని యొక్క వాక్యంలో మనం చాలా విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తన భాగాన్ని చదువుకుంటే అందులో చాలా విషయాలు మీకు అర్థమవుతూ ఉన్నాయి. మరి ఆకాశ పక్షులకి ఏంటి, భూమి మీద పాకే పురుగులకి ఏంటి, ఆయన ఊపిరి మొదలగా అవన్నీ ప్రాణాత్మలు కలిగి ఉన్నాయి. ఆయన ఊపిరి తీసేయగా అవన్నీ మంటిపాలైపోయినాయి. ఇలా చాలా విషయాలు ఆ యొక్క గ్రంథంలో లేక ఆ యొక్క అధ్యాయంలో రాస్తూ ఉన్నారు. ఈ రోజు మరి ప్రత్యేకంగా పండుగ రోజు కాబట్టి